సన్నిధిలో కూర్చొని దేవుని ద్వారా మనం మేలు పొందుదుముగాక. ఆమేన్. దేవా, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని ఈ సమయంలో దర్శించండి. ఇంతవరకు దర్శించి మమ్మల్ని రక్షణలో పెంచావయ్యా, దుష్టు నుండి తప్పించావయ్యా, లోకం నుండి వేరు చేసావయ్యా. అయ్యా, నీ పరలోకం కొరకు మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా, నీకు స్తోత్రం. ఇంకా మమ్మల్ని బలపరచండి. ఈ దినం మాకు ఆయుష్ ఇచ్చి నీ సన్నిధిలో నిలబెట్టావు, నీ కృతజ్ఞతలు. ఆరాధించే కృపనిచ్చావు, పాడే కృపనిచ్చావు, అనేక విషయాలు తెలుసుకునే కృపనిచ్చావు తండ్రి. ప్రకటనలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ సమయంలో కూడా నీ మనసులో ఉన్న విషయం మాకు బయలుపరిచి మమ్మల్ని అలాగున వర్ధిలింపజేసి మహిమ పొందుమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మంచి చెప్తాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు కదా, ఒక్క నిమిషం నిలబడండి. యేసయ్య స్తోత్రం అంటూ నిలబడండి. యేసయ్య స్తోత్రం అంటూ కూర్చోండి. అందరూ యేసయ్య స్తోత్రం అంటూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం. సేవకులకి అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, క్రొత్త నిబంధనలో, బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచ వలన, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చెప్పలు కొడుతూ ఒకసారి మంచిగా ప్రభువా స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. హుషారుగా చేతులెత్తి హల్లెలూయా. సంతోషంతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్కూల్లో, ఒక కాలేజీలో ఆ టీచర్స్, ఆ యాజమాన్యము అక్కడ చదువుకునే పిల్లలు కానీ, కాలేజీలో పిల్లలు కానీ, లేదా ఉద్యోగాల కొరకు ట్రైనింగ్ చేసే ఆ సంస్థలో కానీ వాళ్ళు మంచి స్థాయిలోకి వచ్చినప్పుడు ఆ యాజమాన్యం ఏం చేస్తారంటే థ్యాంక్స్ చెప్తారు. అన్నాము ఈ స్కూల్ 1st నుంచి 5th వరకు పిల్లలంతా మంచిగా చదువుకోవాలి, మాకున్న జ్ఞానం వీరికి ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చిన్న స్కూల్ ఆ సిబ్బంది, ఆ యాజమాన్యం ఆలోచన చేసినప్పుడు ఆ పిల్లలందరూ చక్కటి స్థాయికి ఎదిగినప్పుడు ఆ యాజమాన్యం సంతోషిస్తారు. రెండవదిగా, ఏదైనా ట్రైనింగ్ సెంటర్లో, అది పోలీసే కావచ్చు, అది లాయరే కావచ్చు, మిలిటరీ కావచ్చు, అది ఏ జాబ్ సంబంధించిందే కావచ్చు, చేర్చుకొని ఆ యొక్క సంస్థ వారు చేర్చుకొని ట్రైనింగ్ ఇస్తున్న కాలంలో వారు చక్కగా ట్రైనింగ్ చేస్తూ, వారు చక్కగా చురుకుగా అన్ని విషయాల్లో వారు జయిస్తున్న సమయాల్లో వారి స్థితిని బట్టి, వారి యొక్క నైపుణ్యతను బట్టి ఆ సంస్థ వారు కృతజ్ఞత కలిగి వారు సంతోషంగా వారిని ఘనపరుస్తారు. హల్లెలూయా. మా కళలు ఫలించాయి, మా ప్రయాసం వ్యర్థం కాలే, మేము అనుకున్న గోల్ చూస్తున్నాం, ఈ బిడ్డలు చక్కగా చదువుకున్నారు, ఈ బిడ్డలు మంచిగా ట్రైనింగ్ చేశారు, తప్పకుండా వీళ్ళకు మంచి జాబ్స్ వస్తాయి, మాకు చాలా పేరు, అన్ని కుటుంబాల ద్వారా మాకు మంచి పేరు వస్తుంది, మంచి సాక్ష్యం ఉంటుంది, ఇంకా మేము విస్తరిస్తాం అని ఒక ఆలోచన వారిని బట్టి ఆ యాజమాన్యానికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ పౌలు గారు
ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు బట్టి ఏం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళు ప్రభు రాకడకు సిద్ధపడే సంఘముగా వీరు సిద్ధమవుతున్నారు. కృతజ్ఞతలు చెప్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే మేము పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. మీరు చక్కగా ఆత్మలో ఎదిగారు. ఆ సంఘం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. సిస్టర్స్, బ్రదర్స్, తల్లులు, తండ్రులు, పిల్లలు, పెద్దలు, యవన బిడ్డలు అందరూ ప్రభు కొరకు సిద్ధమవుతున్నారని, వారు ప్రభులో ఆత్మీయంగా ఎదుగుతూ రక్షణ, కడవడి రక్షణ కొరకు వారు సిద్ధమవుతున్నారని వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి వారు ప్రభును కనపరుస్తూ ప్రభుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా గట్టిగా, హుషారుగా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే సేవకులకు వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. విశ్వాసుల ప్రవర్తన సేవకులకి కనిపిస్తున్నది. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. అందరు ఇక్కడ ఉన్నట్టే స్తోత్రం చెప్పండి. ఎవ్వరు మాట్లాడద్దు. అందరు ఈ మాటల మీద మీరు మనసు పెట్టి మహిమ కొరకు సిద్ధమవుదురుగాక. ఏ దుఃఖం, కన్నీరు, వేదన, అసమాధానం లేని దేవుని నీతిగల రాజ్యం కొరకు మనమంతా సిద్ధమవుదుముగాక. అందరు అన్నారా? అందరు చెప్దాం ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల్ని స్కూల్లో వేసిన తర్వాత టీచర్ వాళ్ళు పిలిపిస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మంచి చదివితే, సభాష్ మీ పిల్లోని బాగా మంచి చదువుతున్నాడు, పిల్లోంటే ఇలా ఉండాలని మనల్ని పొగుడుతారు. ఒకవేళ వారు మంచి చదివితే. ఒకవేళ మంచి చదవలేదనుకో, అల్లరి చేస్తున్నాడు, చదవట్లేదు అంటే, ఏం పిల్లోడమ్మా, ఇంట్లో కూడా ఇట్లే చేస్తాడా, ఎంత చెప్పినా లోబడట్లేదు, నేర్చుకోవట్లేదని వాళ్ళు మనల్ని పిలిచి హెచ్చరిక చేస్తారు. ఇది నన్ను ప్రియులారా, సంఘం విషయంలో కూడా ఒక టీచర్ స్కూల్లో, ఈ లోకంలో కొన్ని సంస్థల్లో, అది ఏదైనా సరే వాళ్ళు మంచిగా ఉంటే ఘనపరుస్తారు, మంచి సాక్ష్యం చెప్పి, లేకపోతే ఏంటి అని ఒక బాధకు లోనే పరిస్థితులు. అలాగునే సేవకుడికి, కాపరికి, సేవకులకి మనమంతా తెరిచిన పుస్తకంలాగా కనబడుదుముగాక. పిల్లోడి ప్రవర్తన టీచర్కు మరుగ్గా ఉండదు. విశ్వాసి ప్రవర్తన సంఘ కాపరికి మరుగ్గా ఉండదు. అన్ని బయలుపరచబడతాయి. ఒక మంచి పిల్లోడు ఉంటే అమ్మ నాన్నకు ఆ టీచర్ ఘనతనిస్తారు. మంచి పిల్లోడు ఇలా ఉండాలి. ఒకవేళ ఆ పిల్లోడికి బాగా చదువుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏం పిల్లోడు, తల దించుకునే పరిస్థితి. ఇక్కడ ఆ విశ్వాసులందరూ దేవునికి మహిమ కలుగునట్లుగా ఆత్మలో వృద్ధి చెందుతూ ఉన్నారు. సేవకుడికి చాలా సంతోషంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పడిన ప్రయాసం వ్యర్థం కాలే, నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాలే, నేను ఉన్న ఉపవాసం వ్యర్థం కాలే అని పౌలు గారు ఆ విశ్వాసులు బట్టి సంతోషపడుతున్నాడు. మనల్ని బట్టి కూడా సేవకులు సంతోషపడుదురుగాక, నాయకత్వం సంతోషపడుదురుగాక. కొందరే అంటున్నారు, సంఘమంతా ఆమెను చెప్పాలి, సంఘమంతా ఆమెను చెప్పాలి. చెప్పండి, నన్ను బట్టి, నన్ను నడిపించే, నన్ను బలపరిచే నాయకులు, కాపరులు ఆనందించుదురుగాక, దేవుని గణపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఆ కృపతో నన్ను నింపయ్యని చెప్పలేడు సరే. ఆ కృపతో నన్ను నింపయ్యా, ఆ కృపతో నన్ను నింపయ్యా, ఆ కృపతో నింపయ్యా. నన్ను బట్టి నీకు మహిమ రావాలి. చెప్పలు కొడతారా మంచిగా? నన్ను బట్టి నీకు మహిమ రావాలి, నన్ను బట్టి సేవకులు నిన్ను గణపరచాలి. అలాంటి వారు చెప్పలు కొట్టండి సంగమా, చెప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఆ మంచి తండ్రికి మహిమ కలుగునుగాక. హుషారుగా ఆమేన్. ప్రియమైన దేవుని చాలా మంచి విషయాలు చూడండి. వారికి అంత కృతజ్ఞత కలిగి సేవకులు పౌలు గారు వారి విషయంలో దేవుని ఎందుకు గణపరుస్తున్నాడంటే,
అక్కడ వారు దేవుని ద్వారా ప్రేమించబడ్డారంట. హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడంట. లోకాన్ని ప్రేమించి రక్షించుటకు ప్రాణం పెట్టాడు. ఇది ఒక ప్రేమ. రక్షణ కొరకు రక్తం కార్చి తన కుమారుని పంపాడు. అది అందరి విషయంలో ప్రేమ. కానీ సంఘం విషయంలో ప్రేమ ప్రత్యేకమైనది. ఆమేన్. అందరు రాకళ్ళు ఎత్తబడరు. అందరూ కొందరే రాకళ్ళకి ఎత్తబడతారు. ఎవరు అంటే సంఘం. చెప్పండి. సంఘమే ఎత్తబడుతుంది. ఆ సంఘమే సంపూర్త నొందిన సంఘం. ఆ సంఘం దేవుడి ద్వారా ప్రేమించబడుతుంది. చెప్పండి. ఎవరి ద్వారా ప్రేమించబడుతుంది? దేవుడు వారిని ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ సంఘ విశ్వాసులు ప్రభు వల్ల ప్రేమించబడ్డారు. వాళ్ళు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు వారిని ప్రేమించడం కారణం ఏంటంటే ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడ్డారు. రెండోది సత్యాన్ని నమ్మారు. హల్లెలూయా. ఒకటి చెప్పండి. ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడ్డారు. అందరూ చెప్పండి ఈ మాట. బ్రదర్స్ చెప్పండి. ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ. నన్ను అందరూ చూస్తున్నారా? బాబు, మీరు దేవుని కొరికి వచ్చారు కదా, గోడ కొరిగి చక్కగా కూర్చోడానికి పడుకోవడానికి రాలేదు కదా. దయచేసి మీరు అందరు నా వైపు చూడండి. మనకు ఇండ్లు కూడా ఉన్నాయి పడుకోవడానికి. మీరు ఇంట్లో ఉండొచ్చు శుభ్రంగా. స్తోత్రం చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చి మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది మీకు మంచిది కాదు. మన పుట్టుక శాప పుట్టుక. దిక్కులేని వారికి మనకు దిక్కు అయ్యాడు. ఇక్కడ కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇక ఏ దిక్కు లేదు మనం కాపాడడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సిస్టర్స్ కూడా మంచిగా కూర్చోండమ్మా. కొంచెం నిర్లక్ష్యంగా మంచిగా చక్కగా అన్నీ ఉన్నాయి నాకు అన్నట్లు ఉంటారు. మరి ఎందుకు రావాలి సన్నిధికి? చక్కగా ఇంట్లో పడుకోవచ్చు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హుషారుగా చెప్తారా? నాకు యేసయ్య కావాలన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి బ్రదర్స్. దేవుడు వారిని ఎందుకు ప్రేమించాడు? రెండు విషయాలు. ఒకటి చెప్పండి. అయిపోయింది. ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడ్డారు. చెప్పండి. దేనివల్ల? పరిశుద్ధాత్మ అనండి. నోరు తెరిచి గట్టిగా. ఆ విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. సిస్టర్ చెప్పండి. కొంతమంది నాలుక తిరగట్లే. మీరు ఎల్లప్పుడూ ఆత్మకూటాలకు వస్తే నాలుక తిరిగేది. హల్లెలూయా. 4 రోజులు పిల్లలు స్కూల్కి వెళ్తేనే నాలుక తిరుగుతుంది. ఒక్కసారి వస్తుందా? మనం రక్షణ పొంది సంవత్సరాలు అయింది, నాలుక ఇంకా తిరగట్లే. పరిశుద్ధాత్మ అని కూడా అనట్లే. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థమవుతుంది. హల్లెలూయా. మీకు మీరే రేపు కొందురుగాక. ఆత్మీయ జీవితంలో మేము వెనుకబడి ఉన్నాము అని మీకు మీరే ఆత్మలో ఒక ఉజ్జీవంలోకి వచ్చుదురుగాక. దేవుని కృప మీ మీద అల్లాడునుగాక. అలాగున దేవునికి మీరు కనిపించుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండవదిగా దేవుని సత్యాన్ని నమ్మారు. చెప్పండి. దేన్ని నమ్మారు? బ్రదర్స్ చెప్పండి. సిస్టర్ చెప్పండి. ఈ రెండిటి వల్ల వారికి రక్షణ దేవుడు ఇస్తాడని పౌలు గారు నిర్ధారణ చేస్తున్నాడు. వీటి వల్ల ఏం జరిగింది? ఈ రెండు కార్యాల వల్ల దేవుడు వారిని ప్రేమించాడు. నా బిడ్డలు పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతున్నారు. రెండోదిగా సత్యాన్ని నమ్ముకున్నారు. హల్లెలూయా. అంటే ఆత్మ లేని వారిగా లేరు వాళ్ళు, ఆత్మ పొందిన సంఘముగా ఉన్నారు. రెండవదిగా వారు సత్యాన్ని నమ్మారు, అసత్యాన్ని కాదు. పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడటం వల్ల, సత్యాన్ని నమ్ముట వల్ల ఏం జరిగిందంటే వారిలో ఒక 7 రకములైన దేవుడికి ఇష్టమైన కార్యాలు వారిలో జరిగాయి. ఆమేన్ చెప్పండి. ఒకటేంటంటే వారు కృపను పొందిన వారిగా ఉన్నారు. చెప్పండి ఏంటది? మీరు నోరు తెరవాలి. మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు? నేను యేసయ్య వాక్యం నేర్చుకోవడానికి వచ్చినాను. మరి పిల్లలాగా మారిపోవాలి కదా మనం. నేను చెప్పినది మరలా మీరు చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? మీ మనసు ఇక్కడ ఉంటే చెప్తారు. నా దగ్గరే మీ మనసు ఉండాలి. నేను చెప్పే స్వరం మీ లోనికి వెళ్ళితే నేను చెప్పింది మీరు తేలికగా చెప్పగలుగుతారు.
మీలో కొన్ని వేరే వేరే ఉన్నాయి, అవన్నీ తొలగించుకోండి. ఆమేన్ చెప్పండి. దేవుని రక్తం అనేది ప్రోక్షింపబడునుగాక. వాక్యం మన చెవులోనికి హృదయంలోకి రాకుండా పలకకుండా చేసే ప్రతి దుష్ట ప్రభావం యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. మన హృదయం దేవుడు సున్నతి చేయునుగాక, చెవులు సున్నతి చేయునుగాక, మనసు సున్నతి చేయునుగాక. మనం విని అలాగున పలికి బలపడుదుముగాక. అందరూ అన్నారా? మంచి చెప్తాం ఆమేన్ అని చెప్పండి. ఒకటి, వారు కృప పొందారు. చెప్పండి, ఏం పొందారు? అందరు గట్టి చెప్పాలి. కృప అనండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఏం పొందారు వాళ్ళు? కృప. రెండవదిగా సమాధానం. చెప్పండి, ఏంటది? సమాధానం పొందారు వాళ్ళు, సమాధానం కలిగి ఉన్నారు. ఆ మాటలు మీకు ఈ మొదటి అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతాను. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆహా, హల్లెలూయా. వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి పౌలు గారే చెప్తున్నాడు, మీకు దేవుని కృప ఉన్నది, దేవుని సమాధానం ఉన్నది. ఆమేన్. కృప, సమాధానం అంటే వీరు ప్రార్థన జీవితం కలిగిన వారు అని అర్థం. చెప్పండి, ఏ జీవితం? రెండవదిగా వీరు దేవుని సహవాసం కలిగి ఉన్నారు. వాక్యం చెప్తుంది, ప్రార్థించే వారికి కృపనిస్తాడు. రెండవదిగా ఆయనతో సహవాసం చేసిన వారికి సమాధానం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నాకు దేవుని కృప ఉన్నదన్న హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాకు దేవుని కృప ఉన్నది, నాకు దేవుని సమాధానం ఉన్నది. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. మూడవ వచనం, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్ము గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. చేతులు మంచిగా ఎత్తి హల్లెలూయా. వారి విశ్వాసం ఏమైందటమ్మా? డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది? విశ్వాసం బహుగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. మొన్న ఆత్మీయ తల్లి చెప్పింది, నాకు శ్రమ వచ్చినప్పుడు నా విశ్వాసం అభివృద్ధి అయ్యింది. ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది విన్నారు? మొన్న ఆత్మీయ తల్లి చెప్పింది, నాకు శ్రమ వచ్చిన తర్వాత నా విశ్వాసం డెవలప్ అయింది అని చెప్పింది. విశ్వాసం యొక్క అనుభవం ఏంటి మరి? డెవలప్ అయితే ఏమవుతుంది? ప్రభు మీద ఆనుకుంటారు. చెప్పండి, ఎవరి మీద ఆనుకుంటారు? షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, అప్పులున్నా, సమస్యలున్నా, గొడవలున్నా, కేసులున్నా, ఆమె చెప్పండి. అక్క స్థితి మనకు తెలుసు. ఆత్మీయ తల్లి ఎలాంటి వేదనలు అనుభవించింది, వీల్ చైర్లో నడిచింది తెలుసా. మొత్తం దేవుని మీద కాలు నీరు వచ్చింది, పట్టీలు కట్టుకొని 2 సంవత్సరాలు వేదన. 2 సంవత్సరాలు నేను చాలా బలపడ్డా. నాకున్న శ్రమ శోధన బట్టి, అక్క విశ్వాసాన్ని బట్టి కన్నీరు కారుస్తూ, సరిగా తిండి లేక 24 గంటలు సిస్టర్స్ డ్యూటీ, 2 గంటలు 3 గంటలు, ఆ కాలుచి నీరు, వాపులు, ఒకసారి ఊపిరాడని పరిస్థితి వచ్చింది. కానీ అక్క విశ్వాసించి తొట్టిల్ల లేక ధైర్యంగా ప్రాణం పోయినా పర్వాలేదని అలాగున నిలబడ్డది, ఓర్చుకున్నది. ఇది విశ్వాసం. ఆమెను చెప్పండి. కొద్దిగా విశ్వాసం ఉంటే ఆయన మీద ఆనుకుంటాం. శ్రమ వచ్చినప్పుడు కూడా విశ్వాసం ఉంటే అది అభివృద్ధి అవుతుంది. అనుభవం వారంతా చప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా వారి విశ్వాసంలో అభివృద్ధి పొంది ఉన్నారు. అంటే దేవుని మీద ఆనుకుంటున్నారు ప్రతి విషయంలో. కష్టమైన, నష్టమైన, ఆర్థిక ఇబ్బందులైనా, వ్యాధి అయినా, అసమాధానమైన, ఎవరైనా తిట్టినా, కొట్టినా, ఏ పరిస్థితులైనా ప్రభు మీదే ఆనుకోవడం విశ్వాసం యొక్క అభివృద్ధి. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారికి ఏమి ఇస్తున్నాడు? పూర్ణ శాంతి కలిగేసి వారిని కాపాడుతున్నాడు, విశ్వాసుల్ని కాపాడుతాడు. కొంతమంది చనిపోయినప్పుడు ఏం రాసి ఉంటుంది? ఇదిగో నా పరుగు కడముట్టించి తిని
నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. హల్లెలూయా. మూడోదిగా ప్రియులారా, దేవుడు వారికి విశ్వాసంలో వర్ధిల్లింపజేశాడు. స్తోత్రం కలుగునుగాక. నాలుగోదిగా, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఆమెన్ చెప్పండి. నాలుగోదిగా వారిలో ఉన్న అనుభవం ఏంటంటే ప్రేమ విస్తరిస్తుందంట. చెప్పండి, ఏం విస్తరిస్తుంది? ప్రేమ. ఎదుటి వారి విషయంలో, ఎదుటి వారంటే నా ముందు మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు. వాళ్ళ ముందు మంచోళ్ళు ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అనుకూలమైన ప్రతికూలమైన, ప్రేమించేవారైనా, మేలు చేసేవారైనా, కీడు చేసేవారైనా వారిని ప్రేమిస్తున్నారు. ఆమెనన్నారా? ఆమెనన్నారా? ఇది ఎన్నో అనుభవం? నాలుగో అనుభవం. ఆ సంఘం ఎలా ఉన్నదంటే, ఎవరైనా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నా ప్రైజ్ ది లార్డ్ చెప్తూ ప్రేమిస్తున్నారు. ఎవరైనా ముందొక మాట వెనుకొక మాట అని ముఖం మార్చుకున్నా అలాంటి వారిని కూడా ప్రేమిస్తున్నారు. చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా, ప్రేమ వారిలో విస్తరిస్తుంది. ఎవరి మీద ద్వేషాలు, కోపాలు లేవు. క్షమించడం, చేర్చుకోవడం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐదోదిగా, 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. ఒక్కరు కూడా ఆమె అన్నట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? మీరు ఎత్తే విధానం బట్టి తెలిసిపోతుంది. 4 ఎవరైనా ఎత్తారా మంచిగా? 4 ఎవరైనా ఎత్తారా చేతి మంచిగా? కొందరికి ఇంతే అంటే మీకు అంత కొద్దిగా ఇష్టం. మీరు అలాగనే పెట్టి వినండి. మీ నిజంగా మీరు ఎంత ఇష్టమో బయటపడుతుంది. చేతులు దించారా మీకు ఇష్టం లేదని అర్థం. సౌత్ చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు అలాగనే ఉంచండి. ఆమేన్. ఇది మీకు పరీక్ష. హల్లెలూయా. అంటే నాకు తెలియాలి కదా ఎవరెవరు ఎలా ఉన్నారో. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నేను కూడా ఎత్తుతానులే మాదిరిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళంట దేవుని సంఘంలో అతిశయపడుతున్నారంట. ఈ సంఘం విషయంలో అతిశయం. కొందరు చూడండి, మనకి ఇష్టంగా ఎవరైనా ఉంటే, మనకు అన్ని విషయాల్లో నెమ్మదిచ్చేవారు ఉంటే, అబ్బా నా కొడుకు ఇష్టం, నా కొడుకు నా మనసు తెలిసినవాడు, నాకు నచ్చినట్టు ఉంటాడు, లేచి పనులు చేస్తాడు, లేచి బండి తుడుస్తాడు, నేను చెప్పకముందు అన్ని పనులు చేస్తాడు, మంచిగా ఉంటాడు, కష్టపడతాడు, సుఖాన్ని ఇష్టపడడు, నా గురించి ఎంతో కష్టపడతాడు, నా అక్కర్లని తీరుస్తాడు, నేనేమేం పనులు చెప్పాలనుకుంటాను ఆ పనులన్నీ ముందే ముగించి పెడతాడని ఎవరైనా ఒక తండ్రి ఆ పిల్లల్ని బట్టి, అలాంటి పిల్లలు ఉంటే తండ్రి అతిశయపడి 10 మందికి చెప్పుకుంటాడు. చెప్పలు కూడా సార్ గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పౌలు గారు తెస్సలోనిక విశ్వాసుల గురించి అన్ని సంఘాలు సాక్ష్యం ఇస్తున్నాడు. తెస్సలోనిక విశ్వాసులు వాళ్ళకు బాధలు వచ్చినా ఓర్చుకుంటారు. ఆమె అన్నారా? హింసలు వచ్చినా ఓర్చుకుంటారు, శ్రమలు వచ్చినా ఓర్చుకుంటారు. అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళంటే అన్ని బ్రాంచ్లు చెప్తున్నారంట. తెస్సలోనిక సంఘం చాలా ఓర్పు గల సంఘము. కొంతమంది ఆమెను అంటున్నారు, చాలామందిలో తేడా ఉంది. సౌతం చెప్పండి, మీ తేడాలన్నీ సరి చేసుకుందురుగాక. ఆమెనన్నారా? శ్రమ, ఓర్పు. సారే చెప్తాడు ఇప్పుడు ఈ వాక్యం. సరే చెప్పు. శ్రమ, ఓర్పు. ఓకే, మాటికి లాజరు సాయం చేస్తాడా? లాజరు కూడా దేవుడే సాయం చేస్తాడు. సౌతం చెప్పండి. లక్ష్మణ్ సౌతం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమన్నాడు అని అడుగుతున్నావు. దేవుణ్ణి అడిగితే ఎంత బాగుండేది. సౌతం చెప్పండి. శ్రమ, ఓర్పు, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఇప్పుడు ఈ సంఘం ఎలాంటిది తెలుసా? శ్రమలు ఓర్చుకునే సంఘం. హల్లెలూయా.
అందుకని ప్రతి సంఘంలో పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, అన్ని బ్రాంచ్లు. ఇదిగో సంఘం అంటే అది తెస్సలోనిక సంఘం. ఆమెను చెప్పండి. వాళ్ళు యేసయ్యలాగా అన్ని శ్రమలు ఓర్చుకుంటున్నారు. హల్లెలూయా. నేను కూడా కొంతమంది గురించి, ఇక్కడ కొంతమంది నాకు దేవునికి ఇష్టంగా ఉంటారు, వాళ్ళ గురించి నేను వేరే బ్రాంచ్లో సాక్ష్యం చెప్తా, నన్ను ఎవరైనా వాక్యానికి పిలిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గురించి చెప్తా నేను సాక్ష్యం. వాళ్ళు పరిచయం చేస్తారు, వాళ్ళు సేవకులతో సేవ అవసరత తీరుస్తారు, అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటారు, కష్టపడతారు, నిద్ర మానుకుంటారు, టైంకి అన్ని విధాలుగా సేవలో సహకారులుగా చెప్పగానే స్పందిస్తారు అని కొంతమంది నా దృష్టిలో ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్తాను. అప్పుడు ఆ సంఘం బలపరచబడుతుంది. అబ్బా, మా గురించి కూడా అలా చెప్పుకోవాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న, నా గురించి అయ్యగారు అక్కడక్కడ చెప్పారని మీ మనసులో ఎవరికైనా వచ్చిందా? కొంతమందికి ఆ స్పర్శ లేదు. పుండితో ఎంత గుచ్చినా నా గురించి ఏం చెప్తాడులే, నేను అంత స్థితిలో లేను, అంత నమ్మకంగా లేను. మనమంతా దేవుని కొరకు నమ్మకంగా ఉండదుముగాక. మన గురించి పౌలు గారు ఎలాగున సంఘం గురించి ఎలా సాక్షిగా ఉన్నాడో, మీ అందరి గురించి సేవకులుగా మేము సాక్షులుగా ఉండదుముగాక. అట్టి ఆత్మీయ అనుభవాలు మీరు సంపాదించుదురుగాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. నాలుగోదిగా వారు అతిశయపడుతున్నారు. గ్రేట్, ఈ సంఘం గ్రేట్ అని చెప్పుకుంటున్నారు. ఐదోదిగా, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతికి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. స్తోత్రం అనగా చేతులు ఎత్తాలి మంచిగా. మీరు కూడా తెస్సలోనిక సంఘంగా సాక్ష్యాలు పొందుతారు. కనీసం నేను స్తోత్రం ఉన్నప్పుడు చేతులు ఎత్తితే ఆ సాక్ష్యాన్ని దేవుడు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. ఆ మహిమతో ఇప్పుడే దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతోనే భూమి ఆకాశం చేసిన దేవుడు, వెలుగును చేసిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆకాశంలో సమస్తం చేసిన దేవుడు నా దేవుడు. మీరు కనుక ఇప్పుడే వెంటనే మీలో ఎన్నో కొరతలు ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కనుక ఈ దినాన స్పందిస్తే అద్భుతాలు మీ జీవితాల్లో నా దేవుడు చేయబోతున్నాడు. అద్భుతాలు మీ ఒక్కొక్కరి జీవితంలో నా యేసయ్య చేయబోతున్నాడు. నమ్మిన వారు ఉంటే స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. రాబాలా రాబా షాబా రాకా రాబా. మంచిగా కొడితే ఎంత బాగుంటుంది. ఆ మహిమతో నింపబడతారు, ఆ అద్భుతాలతో నింపబోతారు, ఆ శక్తితో నింపబడతారు, ఆ బలంతో నింపబోతారు. షాబారాకా రాబాలా రాబా. ఆ మహిమను మీరు అనుభవిస్తారు, ఆ ప్రభావాన్ని మీరు అనుభవిస్తారు. చప్పలు కొడితే యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఐదోదిగా, రాకడ దినమందు మీరు ఎత్తబడతారు. వారికి పొందుతున్న సాక్ష్యం విశ్రాంతి. అందరూ చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువైంది, నా భారం తేలికైంది కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని మీరు నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ సంఘం ఎలాంటి తెలుసా? విశ్రాంతి పొందుతున్న సంఘం. అంటే మనసులో ఏ వేదనలు లేవు, ఏ పోరాటాలు లేవు, ఏ అసమాధానం లేవు, అందరితో సమాధానం, దేవునితో సమాధానం. ఆమెను చెప్పండి. సంఘంతో సమాధానం. రెండవదిగా, ఎలాంటి పాపము లేకుండా వారు నెమ్మది కలిగి ఉన్నారు. అంతమంతంగా రాకడలో ఎత్తబొట్టుకు వారు సిద్ధపరచబడుతున్నారు. స్తోత్రం పడు గట్టిగా. ఐదోదిగా వారికి ఏం సిద్ధపరచబడ్డది? విశ్రాంతి. అగ్ని జ్వాలల్లో దేవుడు వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు మీకు దేవుడు న్యాయము
న్యాయంగా రాకడలో తీసుకుపోవుట అది దేవునికి న్యాయమే. మిమ్మల్ని ఎవరైతే శ్రమ పెట్టారో వారికి శ్రమ, ఆ సంఘానికి శ్రమ పెట్టేవారు ఉన్నారంట. అప్పుడు రాకడ దినమందు మీరు ఆదరించబడతారు, ఎత్తబడి. మిమ్మల్ని ఎవరైతే శ్రమ పెట్టారో వారు శ్రమలకు గురి అవుతారు, వారికి ప్రతిదండన చేయబడుతుంది. సంగమా, ఇక్కడ ఎవరైనా నన్ను వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు అని బాధలతో ఉన్నారా? మీరు బాధపడకండి. మిమ్మల్ని బాధించేవాడిని బాధించుటకు యేసయ్య రానై ఉన్నాడు. మీరు బాధపడుతున్నారు, సహిస్తున్నారు, మీకు విశ్రాంతినిచ్చుటకు మిమ్మల్ని తీసుకొని పోవటకు ఆయన సిద్ధపడుతున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. స్తోత్రమయ్యా అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం. ఐదవదిగా వారిని దేవుడు ప్రేమించి విశ్రాంతిని ఇస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. ఆరోదిగా ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచుటబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటువారు ఆయన సమ్ముఖం నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమందు దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. ఆరోదిగా వారు సేవకులను నమ్మి యేసయ్య గురించి ఏ విషయాలు విన్నారో అవన్నీ వారు నమ్మారు. అంటే సేవకులు చెప్పే విషయాలన్నీ వారు నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడి మనల్ని ప్రేమిస్తే మనం సేవకుల విషయాలు, ఆ సాక్ష్యాలు విని, యేసయ్య గురించి విని మనం లోబడుతాము. ఆమెను చెప్పండి. ఇక్కడ వీళ్ళు పౌలు గారు చెప్తున్న ప్రతి విషయాన్ని దేవుని గురించి వారు నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దినాన మనం సేవకుల ద్వారా ఏది వింటున్నామో అది మనం నమ్మితే మనము దేవుని ద్వారా ప్రేమించబడతాము. ఆమేన్ చెప్పండి. సేవకులను నిర్లక్ష్యం చేశామా? సేవకుల మాట నిర్లక్ష్యం చేశామా? మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే సేవకులు దేవుడి గురించే చెప్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన సేవకులు, దేవుని పిలుపులున్న సేవకులు దేవుడి గురించే ప్రకటిస్తారు, కానీ వేరే ఇతరత్ర ప్రకటించారు. కనుక అది మనం నమ్మాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని సిద్ధం చేస్తాడు. ఆరోదిగా వారు అపోస్తుల సేవకుల సాక్ష్యాలను దేవుని గురించి వారు నమ్మారు, సమర్పించుకున్నారు. ఏడవదిగా అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచన. ఆ సంఘంలో వాళ్ళకు వచ్చిన ప్రేరేపణలు ఏంటంటే మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. వారి విషయంలో సేవకులు బాధ్యతగా ప్రార్థన చేస్తున్నారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు లోబడుతున్నారు, ఇద్దరు లోబడట్లేదు. ఏం చేస్తాం చెప్పండి? లోబడి మనల్ని సంతోషంగా పెట్టేవారిని ఏం చేస్తాం? ఇంకా వారి క్షేమాన్ని కోరుతాం. ఆమెన్ చెప్పండి. బాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం పనిష్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఈ సంఘం ఎలాంటిది తెలుసా? ఈ సంఘం ఎలాంటిదంటే దేవుని మనసు కలిగి మేలు చేయాలనే మనసు ఉంది, కానీ కీడు చేయాలనే మనసు లేదు. సంఘమా, ఈ దిన మనం మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? మనకు మేలు చేసిన వారికి మేలు చేయాలి, కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలి. ఒక్కరైనా ఆమె అన్నట్లే అంటే మీరు అందరూ ఎవరికో కీడే చేస్తున్నారని అర్థం కదా. అనుభవం ఉంటే హల్లెలూయా అని చెప్తారు. మనకి ఎవరైనా కీడు చేశారనుకోండి, ఏం చేయాలి? 2 కీడులు చేయాలి. ఆ సంఘం అలాంటిది కాదు. కీడు చేసినా మేలు చేసినా యేసయ్య ఎప్పటికీ మనకు మేలు చేస్తూనే ఉన్నాడు. ఇది దైవత్వం, ఇది యేసయ్య తత్వం. ఆమెను చెప్పండి. అదేంటిది? గంధపు చెక్క తెలుసా? గంధపు చెక్కను కొడుతూ ఉంటే, దాన్ని నరుకుతూ ఉంటే సువాసన బయటికి వస్తూ ఉంటుంది. చెప్పండి, ఏమొస్తుంది? వేరే వాసన రాదు. తెలుసా? గంధపు చెక్క స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది కదా.
చాలా వాల్యూ ఉంటుంది, విలువ. చెప్పండి సార్ గట్టిగా. యేసయ్యని కొడుతుంటే కూడా ప్రేమే వచ్చింది. ఆమెను చెప్పండి. ఈ దిన మనల్ని బాధిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఆమెను చెప్పండి. మనతో కూర్చున్న వాళ్ళే, మనతో అన్నం తిన్న వాళ్ళే, మనకు అన్నం ముద్దలు పెట్టిన వాళ్ళే. ఆమెను చెప్పండి. పక్క కూర్చున్న వాళ్ళే, ప్రాణాలు పెడతా అన్న వాళ్ళే ప్రాణాలు తీసే స్థితికి వచ్చారు. అలాంటి వారిని కూడా యేసయ్య ప్రేమించాడు. రక్తం పోస్తేనే కారుతూనే ఉన్నది. ఈ దినాన ఆ స్థితిలో మనం ఎదగాలి. ఇక్కడ ఈ సంఘం మేలు చేసే సంఘముగా ఉన్నది. అందుకే పౌలు గారు అంటున్నారు, మీ కొరకు మీరు బలంగా ఇంకా మేలు చేయాలి, ఇంకా ఆత్మలో ఎదగాలి, ఇంకా దేవుని కొరకు కార్యాలు చేయాలి, ఇంకా సేవలో సహకారులుగా ఉండాలి, ఇంకా దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. ఇంకా మీరు సిద్ధపడి మీ కుటుంబాలు, మీ ద్వారా సంఘం అందరూ సిద్ధపరచబడాలి. ఇంకా మీరు మేలు చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నారో, మీ కుటుంబ విషయంలో ఎలాంటి భారం ఉన్నదో, సంఘ భారం కూడా అలాగనే ఉండి మీరు ఎల్లప్పుడూ మేలు పొందుతున్నట్లుగా ఇంకా మేలు పొందుతూ ఎలాగో పరిచయలో వాడబడుతున్నారు, ఇంకా మీరు వాడబడాలి అని సేవకులు వారి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నారు. ఇదే మనం కూడా సేవకులకు అలాగున కనబడుదుముగాక. మనము ఒకరినొక రకం చూడకూడదు. దేవుని యొక్క స్వభావమే మనం కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి. మేలు చేసినా మేలే చేయండి, కీడు చేసినా మేలే చేయండి. మిమ్మల్ని ఎవరైతే కీడు చేస్తారో వాటిని దీవించండి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు నా వ్యక్తిగతంగా ఎన్నో శ్రమలు నాకు వస్తున్న పరిస్థితుల్లో, ఏంటి ప్రభువా నాకేనా, అసలు ఏ బ్రాంచ్లని ఇట్లా ఉందా అని అంటే ప్రభు అంటాడు, నిన్ను హెచ్చించుటకే ఈ ముళ్ళు. చెప్పిన సరి గట్టిగా. నువ్వు పరిపూర్ణత నొందుటకే, నువ్వు నాలాగా మారి నాలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే నిన్ను పుటం వేస్తున్నాను, ఓర్చుకో అని నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయండి, చెప్పండి అంటే దేవుడి చిత్తం అయితే, మీరు ఓన్గా వచ్చి ఏదో మళ్ళీ 10 మంది చెప్పడానికి కాదు. చెప్పండి గట్టిగా. నాకు దేవుడు అలా టచ్ చేస్తూ, ఏంటి ప్రభువా నేను ఎలా సేవ చేయాలి, ఇలా ఉంటే ఏ సహకారం లేదు కదా అంటే, నువ్వు నా వంటి వాడిగా మారాలి, నువ్వు నాలాంటి సేవ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నేను శ్రమ ఇస్తున్నాను, నువ్వు వారు ఆ శ్రమలోనే పరిపూర్ణులై నాలాగా జీవించారు, నాలాగా మేలు చేశారు. ఆత్మీయ తండ్రి, ఇంకా గొప్ప గొప్ప దైవజనుల ఆత్మీయతల అలాగనే ఇది మేలుగానే ఉన్నారు. వారిని బాధించిన వారి విషయంలో ఆ బాధలే ఒక పుటంగా సువర్ణంగా వారిని మార్చాయి. కనుక నిన్ను కూడా సువర్ణంగా మార్చుటకే ఈ శోధనలు, ఈ రోగం, ఈ బాధ, ఈ వ్యతిరేకత, ఈ ఆటంకాలు అని చెప్పినప్పుడు నేను చాలాసార్లు ఆనందించి తగ్గించుకొని నా దేవునికి సమర్పించుకున్నాను. నేను ఒకప్పుడు చేసిన మేళ్ళ కంటే ఇప్పుడు అధికంగా అనేకులకు మేలు చేయుటకు నా దేవుడు నా నడుము కట్టాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. కనుక నేను ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఎలాగున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన వారు పరిశుద్ధపరచబడ్డారు, సత్యాన్ని నమ్మారు. కనుక దేవుడు వారిలో 7 విధములైన అనుభవాలు ఇచ్చాడు, దైవ లక్షణాలు ఇచ్చాడు. ఒకటి ఏంటి చెప్పండి? కృప. అందరూ చెప్పండి. రెండవది, మూడవది విశ్వాసంలో అభివృద్ధి. నాలుగవది ప్రేమ, అందరినీ ప్రేమిస్తున్నారు, ఎవరి మీద ఏ మరకలు అరమరకలు లేవు. ఐదవది అతిశయపడ్డారు, సంఘానికి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, అందరి మధ్య అన్ని బ్రాంచుల్లో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. రాకడలో ఎత్తబడే అనుభవం, విశ్రాంతి. ఏడవదిగా ఇంకా సేవకులు వాళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నారు. ఆమెను చెప్పండి. రాకడ దినాల్లో ఉంటున్నాం ప్రియులారా. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడండి, సత్యాన్ని నమ్మండి. 7 గుణాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇది మనం తీసుకుంటున్న ఈ శరీరం, రక్తం ఈ 7 విధముల అనుభవాలు కలిగినది. ఆమెను చెప్పండి. దేవుని ఇందులో యేసయ్య ప్రేమ ఉంది, యేసయ్య కృప, సమాధానం,
ప్రేమ, విశ్వాసకర్త అయిన, హల్లెలూయా, ఎన్నో శ్రమలు అనుభవించి మనకు ప్రాణం పెట్టాడు, ఎంతో సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఎన్నెన్నో దేవుడు తన అనుభవాలన్నీ ఈ శరీర రక్తం ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు, అనుభవించి మనకి ఇస్తున్నాడు. ఆమేన్. మనం కూడా అనుభవంలో ఉండాలి, కృప పొందిన వారుగా ఉండాలి. కృప పొందాలంటే ఎలా దేవుడు ఇస్తాడు? ప్రార్థన జీవితం. చెప్పండి, ఏం జీవితం కావాలి? మనందరికీ ప్రార్థన జీవితం కావాలి. రెండవదిగా ఆయనతో సహవాసం చేయాలి. మూడవదిగా ఆయన మీద ఆనుకోవాలి. నాలుగవదిగా దేవునికి లోబడితే ప్రేమ కలుగుతుంది. ఆ తర్వాత మంచి సాక్ష్యం. ఇలా 7 అనుభవాలు కలిగి జీవిద్దాం, దేవుని కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈ ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ ఒక 7 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 7 విషయాల కొరకు 7 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి నాకు ఈ కృప కావాలి అని ప్రార్థన చేసుకోండి. నేను కృప పొందినవాడిగా ఉండాలయ్యా, నేను సమాధానం పొందినవాడిగా ఉండాలయ్యా, నీ కృప నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి, నీ విశ్వాసం నేను ఎదగాలి, ఇంకా నీ ప్రేమ నేను కలిగి ఉండాలి, నా గురించి ప్రతి సాక్ష్యంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, నా గురించి సేవకులు మంచి సాక్ష్యం ఇవ్వాలి. 5వదిగా రాకడిని సిద్ధపరచబడాలి, సేవకులే చెప్పాలి నా గురించి. హల్లెలూయా, నన్ను అలా మార్చయ్యా, నన్ను అలా సిద్ధపరచయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు చెప్పే సాక్ష్యాన్ని వారు నమ్మారు, యేసయ్య గురించి వారు విని నమ్మారు. నేను కూడా సేవకుల ద్వారా వచ్చే ప్రతి మాట నమ్మాలి ప్రభువా. నమ్మే కృప నాకు దయచేయండి, అపనమ్మకం నాలో తీసేయి అయ్యా. నా గురించి సేవకులు ఇంకా ప్రార్థన చేయాలి అయ్యా, అలాగునే అటు యోగ్యత నాకు దయచేయండి. అలాగే నా పరిశుద్ధాత్మను నేను పరిశుద్ధపరచబడాలి, నాకు ఆ భాగ్యం దయచేయండి. నీ సత్యాన్ని నమ్మాలి ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించాలయ్యా. అలాగే నా జీవితాన్ని మార్చండి. చెప్పండి, నా జీవితాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి. తెస్సలోనిక సంఘము ఎలాగున ఉందో నన్ను అలాగన మార్చండి ప్రభువా. నాకు ఆ కృప దయచేయండి, నాకు ఆ కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా. అందరం, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా. నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో, నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో, నీ తోడునే కోరితి. గట్టిగా చబర్లు. నీ తోడునే కోరితి, నీ తోడునే కోరితి యేసయ్యా, నీ తోడునే కోరితి. స్తుతి సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసు రాజా, దయారస యేసు రాజా. నీదు రూపును వర్ణించలేనయా, నీదు రూపును వర్ణించలేనయా. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. పందిరి లేని తీగనైనే పలు దిక్కులు ప్రాకితే. అందరూ పాడదాం. పందిరి లేని తీగనైనే పలు దిక్కులు ప్రాకితే, నీ సిలువ పైనే
కోరితి, నీ సిలువనే కోరితి యేసయ్యా, నీ సిలువనే కోరితి. స్తుతి సింహాసన అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసు రాజా, దయారస యేసు రాజా, నీదు రూపును వర్ణించలేనయా, నీదు రూపును వర్ణించలేనయా. చేతులు హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. గట్టిగా హోసన్నా, హల్లెలూయా. ఓ వారికి ఇచ్చిన అభిషేకం, హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన అభిషేకం మాకు ఇవ్వయ్యా, హల్లెలూయా. గట్టిగా అభిషేకం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మనల్ని పరిశుద్ధపరచు. ఆమేన్. సత్యాన్ని నమ్మే కృప మాకు దయచేయి, ఆ 7 అనుభవాలు మాకు దయచేయి. నీ ద్వారా మేము ప్రేమించబడాలి ప్రభువా. వాళ్ళు నువ్వు ఎలా ప్రేమించావో నేను అలా నేను ప్రేమించాలి అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించాలి, అటు కృప మాకు దయచేయండి, అటు కృప మాకు దయచేయండి. మా ఒక్కొక్కరికి రండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. రబాల రబ రబ. ఒక్కొక్కరు ఆత్మలో పరిశుద్ధపరచబడుదురుగాక, సత్యాన్ని నమ్ముదురుగాక, దేవుని ద్వారా ఒక్కొక్కరు ప్రేమించబడుదురుగాక. ఓ రబా షబాల రాల రక రబ బబ బబ రబంద రబంద రబర కరబల రబ రబల రక రబ షబల రబ రబంద రబర కరబల రబ రబల రబర కరబల రబంద. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. రెండయ్యా కృప ఆత్మ ఒక్కొక్కరు అల్లాడునుగాక, ఒక్కొక్కరి మీద జల మీద అల్లాడిన ఆత్మ, ఒక్కొక్కరి హృదయంలో ఆత్మ అల్లాడునుగాక, ఒక్కొక్కరి హృదయంలో అభిషేకం అల్లాడునుగాక, పరిశుద్ధాత్మ అల్లాడునుగాక, పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్క హృదయంలో అల్లాడునుగాక, 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 అల్లాడునుగాక. రాబా బా రాబా 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 బల రక రబా బాబా రబల రబ రక రబల రబా రబంద రబంద రబ రక రబల రబా. ఓ హల్లెలూయా హల్లెలూయా. కృప 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 షబాల రక రబ షంద రబల రబంద రబ. మహిమ 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 కృప మహిమ కృప పరలోక కృప యేసయ్య కృప. హల్లెలూయా. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. పరిశుద్ధాత్మ వల్ల మీరు పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మ వల్ల మీరంతా పరిశుద్ధపరచబడాలి, మనమంతా పరిశుద్ధపరచబడాలి. ఓ పరిశుద్ధాత్మను మనం నడిపించాలి, పరిశుద్ధాత్మను మనం నడిపించాలి, పరిశుద్ధాత్మను మనం నడిపించాలి. ఆమేన్ ఆమేన్. రండి పరిశుద్ధాత్మ, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. గట్టిగా రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాలోకి రండి, రండి రండి. పరిశుద్ధ సంఘానికి ఇచ్చిన అనుభవాలు రండి పరిశుద్ధాత్ముడా మా అందరికి ఇవ్వండి. రండి పరిశుద్ధాత్ముడా. ఆసక్తితో పాడండి, ఆసక్తితో చెప్పండి. రండి రండి పరిశుద్ధాత్ముడా. పొందుకోండి, నింపుకోండి. ఓ రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి నాలోకి రండి, మాలోకి రండి, నాలోకి రండి,
మాలోకి రండి, నాలోకి రండి, మాలోకి రండి, నాలోకి రండి, మాలోకి రండి, నాలోకి రండి, మాలోకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, నీకే 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 స్వాగతమయ్యా. ఒక్కొక్కరిలోకి మందలోకి నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే 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 స్వాగతం, నీకే స్వాగతం. రబాల రక రబాల రబాబా రబంద రబంద రబన కరబల రబంద రబన కరబల రబశాల రబంద రబన. పొందుకోండి, నింపుకోండి, మీ అభిషేకం నింపుకోండి. నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం. ఓ మా హృదయాలు నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే 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 నీకే. రబాల రబన కరబల రబ 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 బాల రబ రబ రబంద రబర కరబల రబంద రబ రబ రబంద రబర కరబల రబ రబల రబ శబల రబంద రబ రబంద రబర కరబల రబ శాల రబ రబంద రబర కరబల రబ రబంద రబర కరబల రబ రబంద రబ శబల కరబల రబ రబంద రబర కరబల రబ రబంద రబర కరబల రబ. నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతమయ్యా, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే 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 స్వాగతం, నీకే స్వాగతం. నా హృదయంలోకి నీకే స్వాగతం, నా హృదయంలోకి నీకే స్వాగతం, నా హృదయంలోకి నీకే స్వాగతం, నీకే నీకే రా బా బా లా రా బా బా రా బా లా రా కర బా లా బా శా బా రా కర బా బా రబంద రబంద రబర కర బా లా రబంద రబర బా రబంద రబర కర బా లా రబంద రబర బా రా బా రా బా లా రా బా బా రా కర బా లా రబంద రబా రబంద రబంద రబర కర బా లా రబర బా రబంద రబర కర బా శా లా రబంద రబర కర బా రబంద రబంద కర బా లా రబ శా లా రబంద రబర కర బా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా. నింపుకో, నింపుకో, పొందుకోండి, పొందుకోండి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ వల్ల వారు పరిశుద్ధపరచబడి సత్యాన్ని వారు నమ్మగా దేవుడు అని ప్రేమించి రక్షణ వారికి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. సేవకులు సాక్ష్యం ఇచ్చారు. 7 అనుభవాలు. కృపను పొందిన సంఘం, సమాధానం గల సంఘం, దేవుని విశ్వాసం, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని సమాధానం, దేవుని రాకడకు సిద్ధపాటు, విశ్రాంతి, దేవుని విశ్రాంతి, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మినిస్ట్రీలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. కబాల రబ షంద రబ రక రబ రబ ఓ రబంద రబ రక రబల రబ శాల రబంద రబ రబంద రబ రక రబల రబ. వారి కొరకు సేవకులు ప్రార్థిస్తున్నారు. ఇంకా వర్ధిల్లాలి, ఇంకా బలపడాలి, ఇంకా మేలు చేయాలి, ఇంకా దీవెనకరంగా ఉండాలి. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. చేతులు పైకెత్తి. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా, నాతో కలిసి, నీ సన్నిధిలో మోకరించి, అందరం కలిసి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా, నేవెనుదిరుగా. హల్లెలూయా, హల్లెలూయా. నవలే హల్లే, చేతులెత్తి, తల్లు పైకెత్తి, నాతో కలిసి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ పాడుదురుగాక హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిని అనిపించుదురుగాక హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఆడించుదురుగాక హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచే దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆరాధన ద్వారా మనల్ని ఎంతో బలపరిచి ఇచ్చిన ఆనందంకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కార్యం ద్వారా దర్శించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ఆయన శరీరం రక్తాన్ని మళ్ళీ యోగ్యులుగా చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ దేవుడిచ్చిన మాట ఒక్కొక్కరు నూనెతో ఫలింపచేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అలాగున తెస్సలోని సంఘం ఎలాగున్నా సరి చేసుకొని పరిశుద్ధాత్మ వాళ్ళ పరిశుద్ధపరచబడి సత్యాన్ని ఎలా నమ్మి దేవుని ద్వారా ప్రేమించబడి రక్షణకు సిద్ధంగా ఉన్నదో మనల్ని కూడా దేవుడు అట్లా చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అందరం చెప్తాం కలిసి స్తోత్రం. ప్రాణాత్మని ప్రభు కప్పించి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరెవరు ఏ బాధ వేద వచ్చారో దేవుడి ముట్టి బాగు చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన రాకడు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవిస్తాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. హల్లెలూయా. గత బల్లారాధన నుండి బల్లారాధన వరకు ప్రభా అయ్యా తండ్రి మమ్మల్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు అయినా స్తోత్రం. అయ్యా తండ్రి మీకు ఏకీభించాలి. స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప అప్పుడే మీకు మనకు దేవుడు ఆశీర్వాదం. మంచి దేవుడవు నైనా. మీ అంత దేవుడు మాకు ఇంకెవరు లేరు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాన్ని దాసుని మరుగు చేసి మాతో చక్కగా మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. మీరు ప్రేమించి ఇచ్చిన వర్తమానం కొరకై మీకు స్తోత్రాలు. దశలోనికై సంఘం గురించి మంచి మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆ సంఘం గురించి దేవుడు మంచి సాక్ష్యం పొందాడయ్యా. అయ్యా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు నాయనా నీకు స్తోత్రాలు. తండ్రి దశలోనికి సంఘం ప్రభా కృప పొందిన సంఘంగా సమాధానం కలిగిన సంఘంగా ఉన్నది ప్రభా. ఆ విధంగా మేము కూడా కృప పొందిన వారంగా ఉంటకు సహాయం చేయండి. సమాధానం కలిగి ఉన్న వారంగా ఉండాలి ప్రభా. సమాధానం కలిగి ఉంటకు సహాయం చేయండి ఆయన. విశ్వాసం కలిగి ఉంటకు సహాయం చేయండి అయ్యా తండ్రి. మీలో అతిశయపడుటకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. సేవకుల పట్ల ప్రభా తండ్రి ప్రేమ కలిగినైనా అయా సేవకుల ద్వారా నాయన ప్రార్థన చేయవారిగా ఉన్నారు ప్రభా. బాధ్యత కలిగి సేవకులు ప్రభా సంఘం గురించి ప్రార్థన చేసేవారిగా ఉంది ప్రభా. ఆ సంఘము ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ఆ విధంగా మా సంఘం కుంటా ఉంటకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం 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 తండ్రి. మీకు స్తోత్రం. సత్యాన్ని ప్రేమించి సావాసం కలిగి ప్రభా తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. నీ రాకడలో ఎత్తబట్టుకు అయ్యా ఆశ కలిగి కృప దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రం. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు నాయనా. 7 అనుభవాలు మాలో ఫలింపచేయండి తండ్రి. మీకు స్తోత్రం. నీ దాసుని ఇంకను బలపరచండి, బలంగా వాడుకోండి నాయనా. మీకు స్తోత్రం అయ్యా. ఎల్లప్పుడూ కృప పొందిన వారంగా సమాధానం కలిగి ఉండే వారంగా మమ్మల్ని చేయండి తండ్రి. మీకు స్తోత్రం. మంచి ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ అందు అతిశయపడటకు సహాయం చేయండి నాయన. మంచి సాక్ష్యం పొందేవారుగా ప్రభు ఉంటకు సహాయం చేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవా మంచి అనుభవాలు వాళ్ళు ఫలింపచేయండి నాయన రాజావే. మీకు స్తోత్రం స్తోత్రం. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని
ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించండి నాయనా. తండ్రి ప్రతి ఒక్కరిని బలలో పాల్గొంటకు అయ్యా కృప చూపండి నాయనా. శుద్ధి చేయండి అయ్యా, పవిత్రపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రం. మా విశ్వాసులు నాయనా అయ్యా చేర్చిన ప్రతి పనిలో మీ సన్ని తోడుగా ఉంచండి రాజా. ఎక్కడ వెళ్ళినా కాపుదల భద్రత క్షేమం దయచేయండి. వారి కష్టాలు బాధలు ఇరుకులు అన్నిటినీ తొలగించండి నాయన. కుటుంబాన్ని పోషించండి, వ్యాపారాలు ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపండి నాయన. అయ్యా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కలిసి చెప్దాం ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఏ యోగ్యత ఎన్నికలు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని చేసిన మేలును బట్టి వందనాలు. ఈ దినమిచ్చి మరలా నీ మందిరంలో మేలు చేత తృప్తిపరిచినందుకు స్తోత్రం. ఈ మేలు మాలో స్థిరపరచండి. అనేకులకు మేము మేలుకరంగా ఉంటే కృప చూపి మీరే మయం పొందమని, మయం కూడా సిద్ధం చేయమని, నీ శరీర రక్తాన్ని మమ్మల్ని యోగ్యులుగా చేయమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన పిల్లలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. స్తోత్రం. బల